హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ 24 బ్లిస్ కలర్స్. ఈరోజు ప్యారెట్ అండ్ స్పాన్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 21 నుంచి మన ఛానల్లో ఫ్రీ మెహందీ క్లాసెస్ అనేది లైవ్లో చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తున్నాను, మీరు గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లాస్ట్ హెన్నా మిక్సాలజీ క్లాస్లో నేను పిన్ సైజ్ మెన్షన్ చేయలేదు, సో ఇక్కడ రాస్తున్నాను. నార్మల్ సైజ్కి వచ్చేసి 0.40 mm ఉండాలి, పెన్సిల్ కోన్కి అయితే 0.38 mm ఉండేలా చూసుకోండి. సో ఇప్పుడు ప్యారెట్ అండ్ స్పాన్ ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. మీకు ఫ్రీ మెహందీ క్లాసెస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ కూడా చేయండి. సో ఫస్ట్ మీరు ఇలా ఒక సర్కిల్ డ్రా చేసుకోండి, అండ్ మళ్ళీ దాని మిడిల్లో కూడా ఇంకొక చిన్న సర్కిల్ డ్రా చేసి డాట్ పెట్టండి, అంటే అది ఐ అన్నమాట ప్యారెట్ది. అండ్ దాని నోస్ ఇలా డ్రా చేయండి. చూడండి, నేను ఏ షేప్లో అయితే డ్రా చేస్తున్నానో అదే షేప్లో డ్రా చేసుకోండి. తర్వాత ఇలా దాని నెక్కి కొంచెం ఒక హంప్స్కి మనం ఎలా అయితే లైన్ డ్రా చేస్తామో అలా డ్రా చేసుకొని, తర్వాత దానికి కొంచెం కింద సేమ్ దాని వింగ్స్ ఎలా డ్రా చేయాలంటే మనం పీకాక్ ఎలా డ్రా చేసామో అదే షేప్లో డ్రా చేసుకోండి. అండ్ ముందు మళ్ళీ దాని నెక్ నుంచి ముందుకి ఇలా కర్వ్ లైన్ గీసి ఎండ్ చేయండి. తర్వాత దాన్ని టేల్ ఇలా డ్రా చేసుకోండి. అలా మీరు మధ్యలో లైన్స్ డ్రా చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మొత్తం ఫిల్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ దానికి చిన్న లెగ్స్ వేసాను నేను. తర్వాత దీని లోపల దాని వింగ్లో బార్డర్స్ డ్రా చేయాలి, లేకపోతే కంప్లీట్ ఫిల్ చేసుకోవచ్చు, కట్ వర్క్ వేసుకోవచ్చు. ఇందులో మొత్తం ఫిల్ చేయాలి దాని టేల్లో. అండ్ ముందు వచ్చేసి కూడా సేమ్ మనం పీకాక్ ఎలా డ్రా చేసామో బార్డర్స్ వేసి సమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలి. అక్కడ నెక్ దగ్గర మాత్రం జస్ట్ ఒక లైన్ హంప్స్ వేసుకోండి. ఇలా మీరు హంప్స్ వేసేసుకొని మిడిల్లో మొత్తం డార్క్ చేసుకోవచ్చు. ఇది మధ్యలో ఇలా ఒక షేప్ డ్రా చేసుకోండి. టేల్ కంప్లీట్ ఫిల్లింగ్ చేసినా అప్పుడు చూడడానికి బాగుంటుంది, అందుకే ఆ షేప్ డ్రా చేశాను. ఈ మళ్ళీ మన వింగ్స్లో సేమ్ మనం ఎలా అయితే పీకాక్కి డ్రా చేసామో అలానే డ్రా చేసేసుకోండి. బార్డర్స్ వేసుకోవచ్చు, సో మీరు స్పైరల్స్ కూడా డ్రా చేసుకోవచ్చు. దీనికి నేను ఇక్కడ మొత్తం ఫిల్లింగ్ చేసేస్తున్నాను. మధ్యలో బార్డర్స్ డ్రా చేశాను కదా, సో అది మొత్తం ఫిల్లింగ్ చేసి దాని ఐ చుట్టూ ఫిల్లింగ్ చేయండి. దాని బీక్ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి జస్ట్ హెడ్ మాత్రమే టర్న్ చేసినట్టుగా డ్రా చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని సేమ్ మళ్ళీ డ్రా చేసుకోండి. ఓన్లీ హెడ్ ఒకటి మాత్రమే సేమ్ ఉంటుంది, ఇవి మాత్రము మన వింగ్స్ బాడీ అంతా జస్ట్ ఇటువైపు డ్రా చేస్తున్నాము అంతే. ఇప్పుడు టేల్ అనేది స్ట్రైట్గా డ్రా చేయండి. సేమ్ మళ్ళీ మధ్యలో ఏ షేప్ అయితే నేను డ్రా చేశానో అదే షేప్ డ్రా చేసుకోండి. తర్వాత ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అండ్ నెక్ దగ్గర 2 లైన్స్ వేసేసి చిన్న హంప్స్ డ్రా చేసేసుకొని, ఇప్పుడు ఇక్కడ బాడీకి నేను జస్ట్ లైట్ లైన్స్ డ్రా చేస్తున్నాను, షేడింగ్ టైప్ అంతే, ఫిల్లింగ్ చేయట్లేదు. వింగ్స్లో మాత్రం బార్డర్స్ డ్రా చేసుకోండి. మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టూ అవుట్లైన్ ఇవ్వడం మర్చిపోవద్దు, సో అది ఇస్తేనే బాగుంటుంది లుక్. అన్నిటికీ నేను డార్క్ చేసేసాను, సో మీరు కూడా అలానే డార్క్ చేయండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ఇది రైట్ హెడ్ డ్రా చేస్తున్నాము. సో మళ్ళీ సేమ్ వింగ్స్ అండ్ బాడీ టేల్ డ్రా చేసుకోవాలి. చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నానో. ఫస్ట్ వన్ ఎలా డ్రా చేస్తామో సేమ్ అదే విధంగా ఉంటుంది దీని షేప్. సో సేమ్ డ్రా చేసుకోండి. కాకపోతే ఇక్కడ మనం టేల్ అనేది ఏంటంటే అక్కడ స్ట్రైట్గా డ్రా చేసాం కదా, ఇక్కడ ఇటువైపు కిందికి డ్రా చేస్తున్నాము. సో చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ చూసి డ్రా చేసుకోండి. ఇప్పుడు దీని వింగ్స్లో నేను డబల్ లైన్ డ్రా చేస్తున్నాను. దాని మిడిల్లో నేను మళ్ళీ హంప్స్ అండ్ స్పైరల్స్ వేసుకుంటున్నాను. సో ఇలా కూడా ఫిల్ చేసుకోవచ్చు. సో ఇందులో మళ్ళీ నేను బార్డర్ వేసేసుకొని కంప్లీట్గా మీరు దాంట్లో బార్డర్ వేయచ్చు, లేకపోతే ఫిల్లింగ్ కూడా చేయొచ్చు. సో ముందు చూపించిన దాంట్లో ఫిల్లింగ్ ఉంది, బార్డర్ ఉంది, ఇందులో మాత్రం ఓన్లీ బార్డరే వేసాను. తర్వాత మళ్ళీ కంప్లీట్గా ఫిల్ చేసుకొని మళ్ళీ అవుట్లైన్ డ్రా చేయండి. ఇప్పుడు సెకండ్ ప్యారెట్ ఎలా డ్రా చేసామో సేమ్ అదే విధంగా డ్రా చేయండి. కాకపోతే దాని టెయిల్ అనేది ఇప్పుడు మనం స్ట్రోక్స్ లాగా డ్రా చేస్తున్నాము. సేమ్ బాడీ అంతా సేమ్ డ్రా చేసుకోండి, టెయిల్కి మాత్రం స్ట్రోక్స్ డ్రా చేసుకోండి. ఇలా కర్వ్ లైన్స్ డ్రా చేసుకొని దానికి కింద ఇలా బిగ్ స్ట్రోక్స్ డ్రా చేయండి. కొంచెం లావుగా ఉండేలాగా డ్రా చేయండి. ఆ మధ్యలో ఒక లైన్ థిన్ లైన్ డ్రా చేసుకొని ఒక డాట్ కూడా ఇవ్వండి. సో నేను లాస్ట్లో ఇస్తున్నాను చూడండి. స్ట్రోక్స్ ఇలా డ్రా చేసుకున్నాక దాని మిడిల్లో గ్యాప్ ఉంది కదా, అలా గ్యాప్ ఉండకుండా జస్ట్ లైట్ లైన్స్ డ్రా చేసి స్మాల్ డాట్స్ పెట్టండి. నేను ముందు కొంచెం ఒక చిన్న స్పైరల్ కూడా డ్రా చేశాను, మీకు నచ్చితే అది కూడా డ్రా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు నెక్ అన్నీ మనము కలిపే డ్రా చేసాం కదా, ఇప్పుడు ఇది అడ్వాన్స్డ్ అనమాట. కొంచెం ఇలా డ్రా చేయండి, అంటే దానికి ఏం మనం కలపకుండా డ్రా చేస్తున్నాం. షేప్ డ్రా చేసుకోవాలి ఇలా.
డ్రా చేసుకోవాలి, కానీ దేనికి ఒకదానికొకటి కలపకూడదు. సో అలా గ్యాప్ ఉండేలాగా డ్రా చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం ఫిల్లింగ్ చేయడానికి ముందు వేసినట్టుగా బార్డర్స్ డ్రా చేసుకోవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో అలా కంప్లీట్గా ఫిల్లింగ్ చేయాలంటే కొంచెం చిన్నగా డ్రా చేయాలి. సో అది ఎలా అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ ప్యారెట్స్ని మనం జుమ్కాస్కి, బార్డర్స్కి అలా డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు సెకండ్ వన్ డ్రా చేసుకున్నాం కదా ప్యారెట్, దాంట్లో కింద దాని టెయిల్ వరకు బార్డర్ డ్రా చేసి ఆ మిడిల్లో మీకు ఇష్టమైన ఫిల్లింగ్స్ లాగా వేసుకోవచ్చు. సో ఇది ఇలా డ్రా చేసుకున్నాక అవుట్లైన్ డ్రా చేసుకోండి. సో ఇప్పుడు నేను జుమ్కాకి ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ ఇలా ప్యారెట్ డ్రా చేసుకోండి. ఈ ప్యారెట్ ఇప్పుడు నేను 5th వన్ అయితే ఎలా డ్రా చేశానో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి. సో ఇలా చిన్నగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇప్పుడు దీంట్లో నేనేం బార్డర్ అవన్నీ ఏం డ్రా చేయట్లేదు, కంప్లీట్ ఫిల్ చేస్తున్నాను మీకు ఐడియా కోసం. దాని వింగ్లో కూడా చేసేసేయండి, ఓకేనా. చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనం అవుట్లైన్ కూడా ఇచ్చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు జుమ్కాని మనం డ్రా చేస్తున్నాము. సో జుమ్కా డ్రా చేయడానికి పైన ఇలా జిగ్జాగ్ లైన్ వేసుకోండి. ఇలా మళ్ళీ ఒక జుమ్కా షేప్ డ్రా చేసేయండి. మీకు ఆల్రెడీ నేను జుమ్కా దాంట్లో చూపించాను కదా ఎలా డ్రా చేయాలనేది. ఎవరైనా న్యూగా చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇలా డ్రా చేసుకొని బార్డర్స్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కింద హంప్స్ వేసేసుకొని మీరు ఇప్పుడు ఇక్కడ వరకే డ్రా చేసుకొని డాట్స్ పెట్టుకొని స్ట్రోక్స్ వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఒక చిన్న స్పైరల్ డ్రా చేసి హంప్స్ వేసేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం హైలైట్ చేయడానికి స్ట్రోక్స్ వేసాను, డాట్స్ పెట్టాను, చుట్టూ అవుట్లైన్ డ్రా చేసుకున్నాను. సో మీరు ఇదే షేప్ కాకుండా నేను కొన్ని షేప్స్ చూపించాను కదా ఆ జుమ్కాస్ ఎలా డ్రా చేయాలనేది. సో మీరు ఆ విధంగా కూడా డ్రా చేసుకోండి. సో ఇక్కడ నేను చిన్నగా డ్రా చేస్తున్నా చూడండి. మీరు హ్యాండ్లో వేయాలంటే ఇంకా చిన్నగా డ్రా చేయాలి. సో ఇలా జస్ట్ చూపిస్తున్నాను, ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. పైన మనకి గ్యాప్స్ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న జుమ్కాస్ని డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి స్వాన్ ఎలా డ్రా చేయాలనేది జస్ట్ ఇట్లా లైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. స్వాన్ సేమ్ పీకాక్ లాగే ఉంటుంది, కానీ కొంచెం దాని హెడ్ అనేది కొంచెం కిందికి ఉంటుంది. ఇలా మనం డ్రా చేసుకున్న తర్వాత దానికి వింగ్స్ డ్రా చేయాలి. వింగ్స్ డ్రా చేసేటప్పుడు యూ షేప్లో డ్రా చేయకూడదు, వి షేప్ వచ్చేలాగా డ్రా చేయండి. చూడండి, మనం డ్రా చేస్తున్నప్పుడు ఈక్వల్ లైన్లో రాకూడదు, క్రాస్గా రావాలి. సో డిఫరెన్స్ చూసుకోండి. అండ్ మిడిల్లో షేడింగ్ డ్రా చేయండి. షేడింగ్ డ్రా చేసిన తర్వాత అవుట్లైన్ కూడా డ్రా చేసుకోండి, ఓకేనా. సో ఇది సింగిల్ స్వాన్. దీనికి పేర్ యాడ్ చేయడానికి నేను దీని ముందు ఇంకొకటి మళ్ళీ స్వాన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇలా లైట్గా ఎస్ షేప్ ఉంటుంది కదా, సో ఇలా ఎస్ని డ్రా చేసుకోండి. ఎస్ని డ్రా చేసుకొని దాని ముందు హెడ్ డ్రా చేసి తర్వాత వింగ్స్ డ్రా చేయండి. వింగ్స్ చూడండి, నేను ఇట్లా లోపలికి డ్రా చేస్తున్నాను, స్ట్రైట్గా డ్రా చేయట్లేదు. అండ్ వి షేప్లో డ్రా చేస్తున్నాను, యూ షేప్లో డ్రా చేయట్లేదు. ఈ రెండు డిఫరెన్స్ చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఈ సండే లైవ్కి వచ్చినప్పుడు నేను క్లియర్ చేస్తాను. సో మళ్ళీ దాని మధ్యలో షేడింగ్ డ్రా చేసుకొని అవుట్లైన్ డ్రా చేయండి. వాటి హెడ్ మధ్యలో మిడిల్లో స్మాల్ హార్ట్ సింబల్ డ్రా చేశాను. దీన్ని మనం స్టార్టప్ డిజైన్లో ఎలా డ్రా చేస్తామనేది ఇప్పుడు చూపిస్తున్నాను. జస్ట్ ఇప్పుడు ఇలా ఇవి డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఈ షేప్లో ఈ షేప్ అయినా డ్రా చేసుకోండి. మీకు నచ్చితే ఇంకా వేరే ఏదైనా షేప్ డ్రా చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎలా వేస్తాము హంప్స్ అండ్ అలా డ్రా చేసుకోండి. ఈ మిడిల్లో మనకి గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇలా జుమ్కాస్ డ్రా చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ స్ప్రింగ్స్ లాగా డ్రా చేయండి. షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏదైనా డ్రా చేయొచ్చు. పైన హంప్స్ వేసుకొని స్టార్టప్ డిజైన్ ఏదైనా మీకు కావాలనిపిస్తే స్టార్టప్ డిజైన్ కూడా చిన్నగా లోటస్ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా డ్రా చేసుకోవచ్చు. సో దీన్ని మనం స్టార్టప్ డిజైన్లో డ్రా చేస్తాం. ఈ విధంగా డ్రా చేయొచ్చు. అండ్ దీని పామ్లో కూడా డ్రా చేస్తాము స్వాన్ని. ప్యారెట్ని నేను ఒకసారి పెన్తో వేసి చూపిస్తున్నాను చూడండి. మీకు అవుట్లైన్ ఎలా వేయాలో తెలిస్తే ఈజీగా షేప్ డ్రా చేస్తారని వేసి చూపించాను. సో ఇలా అవుట్లైన్ డ్రా చేసుకొని మిడిల్లో బార్డర్స్ డ్రా చేసుకోండి. సో ఇది ఈరోజు ప్యారెట్ అండ్ స్వాన్ క్లాస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను మీకు డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.